ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 22, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, సోమవారం. తిథి విదియ. ఉదయం 9:33 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. తెల్లవారుజామున 4:39 వరకు. వర్ధ్యం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 1:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి 12:54 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి 3:07 వరకు. అమృతకాలం రాత్రి 9:50 నుండి 11:33 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:28. సూర్యాస్తమయం సాయంత్రం 5:26. ఈ రోజు విశేషం పుష్య బహుళ విదియ. పుష్యమాసం అంటేనే పుష్టిని ఇచ్చే మాసం. ఈ మాసంలో సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని ఉత్తరాయణం వైపు అడుగులు వేసే సంధికాలం ఇది. ఈ క్రమంలో వచ్చే శుద్ధ విదియ తిథి సూర్యచంద్రుల అనుగ్రహాన్ని పొందేందుకు ఎంతో అనుకూలమైన రోజు. సాధారణంగా ఏ మాసంలోనైనా శుక్లపక్ష విదియ నాడు చంద్ర దర్శనం చేసుకోవడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అమావాస్య తర్వాత చంద్రుడి కళలు పెరగడం ప్రారంభమయ్యే ఈ రోజున బాలచంద్రుడిని దర్శించుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. జాతకంలో చంద్రదోషం ఉన్నవారు లేదా మానసిక ఒత్తిడితో బాధపడేవారు ఈ రోజున సాయంత్రం చంద్రుడిని చూసి నమస్కరించుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతుంటాడు. ఈ చలికాలంలో సూర్యకిరణాలు శరీరానికి తగలడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. విదియ తిథి నాడు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చెయ్యడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల కంటి సమస్యలు, చర్మ వ్యాధులు తొలగిపోతాయని నమ్ముతారు. పుష్యమాసం శూన్యమాసం కాబట్టి లౌకికపరమైన శుభకార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలు చెయ్యరు. అయితే మంత్ర సాధన, ధ్యానం, జపం చేసేవారికి ఈ విదియ తిథి చాలా శక్తివంతమైనది. ప్రాపంచిక కోరికలను పక్కన పెట్టి భగవంతుడిపై మనసు లగ్నం చేయడానికి ఈరోజు ఒక చక్కని వేదిక. పుష్యమాసంలో నువ్వులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. విదియ నాడు నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాలను పేదలకు దానం చేయటం వల్ల శనిదోషాలు తొలగిపోతాయి. సాయంత్రం వేళ ఇంటి ముందర మరియు తులసికోట వద్ద దీపాలు వెలిగించటం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ చలికాలంలో నిరుపేదలకు వెచ్చని వస్త్రాలు లేదా దుప్పట్లు దానం చేయటం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఆవుకు గ్రాసం తినిపించటం లేదా గోవును పూజించటం వల్ల కోటి పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రోక్తి. పుష్య శుద్ధ విదియ అనేది మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతిని నింపుకోవడానికి ఒక గొప్ప అవకాశం. సూర్యచంద్రుల ఆరాధన ద్వారా శారీరక, మానసిక పుష్టిని పొంది సంక్రాంతి పండుగ వైభవానికి సిద్ధమవ్వడానికి ఈ తిథి నాంది పలుకుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వృత్తిపరమైన బాధ్యతలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయి. జీవిత భాగస్వామితో వృత్తి గురించి చర్చించే అవకాశం ఉంది. వృత్తిలో గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో నిదానంగా కానీ స్థిరమైన లాభాలు ఉంటాయి. ఆశించిన విధంగా డబ్బు ఆలస్యమవుతుంది. డబ్బు తిరిగి రావడం కోసం శ్రమ అవసరం. పని ఒత్తిడి కారణంగా అలసట రాకుండా చూసుకోవాలి. అహంకారం ప్రదర్శించవద్దు. శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ జీవితంలో శాంతి, సామరస్యం ఉంటాయి. భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. దూర ప్రయాణాలు వ్యాపారానికి లాభిస్తాయి. అదృష్టం తోడుగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. భాగస్వామితో అనవసర వాదనలు మానుకుని వారి అభిప్రాయాలను గౌరవించండి.
పేదలకు పాలు దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. రహస్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వారసత్వ ఆస్తులు లేదా పాత పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. పరిశోధన రంగాలకు అనుకూలం. ఆస్తి లేదా పాత రుణాల నుండి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంపై అజాగ్రత్త వద్దు. అధిక రిస్క్ ఉన్న పెట్టుబడులు మానుకోండి. విఘ్నేశ్వరుడిని ఆరాధించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు భాగస్వామితో బంధం బలంగా మారుతుంది. భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. భాగస్వామ్య వ్యాపారాలలో విజయం లభిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలం. ఆర్థిక వ్యవహారాలలో స్పష్టత ఉంటుంది. ఆశించిన విధంగా డబ్బు అందుతుంది. ఇతరుల ఆలోచనలను గౌరవించి వాదనలకు దూరంగా ఉండండి. శివుడికి క్షీరాభిషేకం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఆరోగ్యం మరియు దినచర్యపై దృష్టి పెడతారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. సూర్య నమస్కారాలు చేయండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ప్రేమ వ్యవహారాలలో ఆనందం, సృజనాత్మక రంగాల వైపు మొగ్గు చూపుతారు. సృజనాత్మక రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన రోజు. లాభాలు వస్తాయి. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుబడులలో తెలివిగా వ్యవహరించండి. గణపతిని ఆరాధించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలం. పాత ఆస్తుల నుండి లాభాలు అందుతాయి. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శాంతి వాతావరణాన్ని కాపాడండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం, ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది. చిన్న ప్రయాణాలు వ్యాపార అభివృద్ధికి లాభదాయకంగా ఉంటాయి. ఆన్లైన్ వ్యాపారం లాభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. మీ పనులపై దృష్టి పెట్టండి. ఆంజనేయ స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన నూతన కార్యాలలో విజయం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని విధంగా డబ్బు అందవచ్చు. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. వినయంగా ఉండటం మంచిది. గురువుల ఆశీస్సులు తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. విదేశీ సంబంధిత వ్యవహారాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన పనులు చేసేవారికి అనుకూలం. పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం తక్కువ. కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. శనీశ్వరుడికి నల్లని వస్తువులు దానం చేయండి. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు స్నేహితుల నుండి మరియు సామాజిక జీవితంలో మద్దతు లభిస్తుంది. ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఆశించిన లాభాలు లభిస్తాయి. పెద్ద పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోకండి. మీ పనులపై దృష్టి పెట్టండి. పేదలకు సహాయం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశం ఉంది. ఆదాయం మెరుగుపడుతుంది. అధికారుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. విష్ణువును ఆరాధించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈ రోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి.
మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.